నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నేతకాని సంక్షేమ సంఘం అధ్యక్షులు దుర్గం మారుతి ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేసే విధంగా ఫీజు నియంత్రణ చట్టం 2025 తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాల కాలం పూర్తవుతున్నప్పటికీ ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రంలో తమ పిల్లలను చదివించే తల్లిదండ్రుల బాధలు వర్ణనాతీతమని తెలియజేస్తూ ప్రస్తుతం ఉన్న ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ యాక్ట్ 1971, 1982, కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1988, కంపల్సరీ ఫ్రీ అండ్ ఎడ్యుకేషనల్ యాక్ట్ 2009, ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ 2018ల మాదిరిగానే ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి విద్యా సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేయడం కొరకు ఎడ్యుకేషనల్ యాక్ట్ 2025 తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో అనేక యూనివర్సిటీస్ కింద పనిచేసేటువంటి వృత్తి విద్యా డిగ్రీ కాలేజెస్ మరియు ఇతర కాలేజీలన్నీ కూడా బంద్ చేసి, అంటే ఆ ప్రైవేట్ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రభుత్వం నుండి డబ్బులు చెల్లించడం లేదని ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్ బంద్ చేసి ధర్నా కార్యక్రమాలు చేపట్టడం మూలంగా లక్షలాది మంది వృత్తి విద్యా కోర్సులు చేసేటువంటి డిగ్రీ విద్యార్థులకు, సాధారణ డిగ్రీ విద్యార్థులకు ఈరోజు విద్యను దూరం చేసే విధంగా మరి యొక్క పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నాయి. అనేక మంది విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దవలసినటువంటి ఈ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వం ఉన్నా విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి మరి ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు చెల్లించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఇంకొక ముఖ్య విషయం, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం ఉంది 1982. అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యా చట్టం ఉంది 1971. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో హైయర్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంటుంది 1988. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది 2018లో ఈ ప్రభుత్వాలు తీసుకురావడం జరిగింది. మరి ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకు, అంటే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసున్న వాళ్లకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్, సెంట్రల్ యాక్ట్, ఇది 2009 సంవత్సరంలో భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే మన దేశంలో అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి విద్యా చట్టాలు అమల్లో ఉన్న సందర్భంలో కేవలం ఒక ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వము సకాలములు చెల్లించలేదని మరి ఈ యొక్క ప్రైవేట్ యాజమాన్యాలు ఎక్కడైతే ఇక్కడ విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారో ఇదంతా తప్పు. నేను ఒక పేరెంట్గా, అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర తల్లిదండ్రులు అందరి తరపున రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క ప్రైవేట్ యాజమాన్యాలందరూ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, పిల్లలకు విద్యను దూరం చేయకండి. విద్య కుసుమాలు భారతదేశంలో మన రాష్ట్రం టెక్నాలజీ పరంగా 5వ స్థానంలో ఉన్నటువంటి ఎకనామికల్ రాష్ట్రంగా మనం ఇలా చెప్పుకోబడుతున్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఆలోచించి ఆ యొక్క ధర్నాను వెంటనే విరమించుకొని విద్యార్థులకు విద్యను అందించాలా. ఇంకా అనేకమైనటువంటి విద్యా సమస్యలు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. వాటిని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడున్నటువంటి ఆర్థిక మాంద్యం మూలంగా చాలా మంది తల్లిదండ్రులు ఆ యొక్క ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో చదివించేటువంటి వాళ్ళు కొన్ని సమయాలలో సకాలంలో ఫీజులు చెల్లించలేనటువంటి మాట వాస్తవమైనప్పటికీ విద్యార్థులను మానసికంగా ఆ యొక్క కాలేజీల్లో చాలా మంది యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాలను నేను విన్నాను. నాతో తల్లిదండ్రులు కూడా చర్చించినటువంటి పరిస్థితులను నేను చూశాను. విద్యా సంవత్సరం ఆఖరిలో కొంతమంది తల్లిదండ్రులు ఫీజు కట్టలేని పరిస్థితులలో ఏదైతే కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలని పిల్లల మీద ఒత్తిడి తీసుకొచ్చి
ట్యూషన్ ఫీజుకు అదే విధంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజుకు లింకు పెట్టి విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ యొక్క యాజమాన్యాల పైన ప్రభుత్వం దృష్టి సారించాలి. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ చీఫ్ సెక్రటరీ గారు, అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీల పరిధిలో పనిచేస్తున్నటువంటి అన్ని ఈ యూనివర్సిటీలలో కాలేజీలకు పనిచేస్తున్నటువంటి రాష్ట్ర గవర్నర్ గారు, మీకు మా యొక్క తెలంగాణ రాష్ట్రంలోని పేరెంట్స్ అందరి తరపున మీకు ఒకటే తెలియజేస్తున్నాను, మీరు స్పందించండి. ఎందుకంటే విద్యార్థులకు విద్యను అందించడమే ప్రథమ లక్ష్యం ప్రభుత్వంది. కాబట్టి మరి ఎడ్యుకేషన్ అందించాలి. ఫీజుల పేరు చెప్పి విద్యార్థులకు ఎగ్జామినేషన్ టైంలో విద్యార్థులను ఒత్తిడి తీసుకురావడం వల్ల ఆ సంవత్సరం మొత్తం చదివినటువంటి చదువులు మానసికంగా ఒత్తిడికి లోనైపోయి వాళ్ళ విద్యను మరచిపోయి సక్రమైన పద్ధతిలో విద్యను ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే పరిస్థితులు మన రాష్ట్రంలో నెలకొంటలేవు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి, విద్యార్థులకు అండగా నిలవాలి. అదేవిధంగా ప్రైవేటు ఏదైతే డిగ్రీ కాలేజీలు, వృత్తి విద్యా కోర్సులు, వివిధ ఏదైతే యూనివర్సిటీల పరిధిలో పనిచేస్తున్నటువంటి యాజమాన్యాలు కూడా మరి విద్యార్థులకు విద్యను దూరం చేయకుండా వెంటనే మరి ఈ యొక్క విద్యను మళ్ళీ ఓపెన్ చేసి, కాలేజీలు ఓపెన్ చేసి వాళ్ళకు సక్రమైన పద్ధతిలో విద్యా కుసుమాలను తయారు చేసి వాళ్ళకి విద్యను అందించి మరి మంచి ఎగ్జామ్స్ రాసి మంచి అత్యున్నత స్థానంగా 100% మార్కులు మన పిల్లలు పాస్ అయ్యి ఈ దేశంలో మన రాష్ట్రం యొక్క పేరు ప్రఖ్యాతలను విద్యాపరంగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి విద్యా హక్కు చట్టం అనేది ఈ దేశంలో ఉంది. మరి ఇక్కడ చూసుకుంటే పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం అమలు అవుతుందా? మరి ఒక డిగ్రీ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యా హక్కు చట్టం అమలు అవుతుందా? మరి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఎస్టాబ్లిష్మెంట్ చేసిందో మరి ఆ యొక్క కాలేజీల్లో మరి విద్యా హక్కు చట్టం అమలు అవుతుందా? మరి ఇట్లా అనేకమైనటువంటి విషయాలు ఇప్పుడు మనము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించబడుతున్నాయా? మరి విద్యార్థులు కోరుకునే విధంగా ఆ యొక్క క్లాసులు ఏర్పాటు చేస్తున్నారా? మరి క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మరి అక్కడ పనిచేస్తున్నారా? మరి ఏ యొక్క కాలేజీలలో, కొన్ని కాలేజీలలో నేను చూసినటువంటి సందర్భం, ఒక ఎగ్జామినేషన్ ఫీజు పేమెంట్ టైం ఇచ్చేసి ఒక ఫ్రేమ్ టైం ఇచ్చి ఈ టైంలో మీరు ఎగ్జామ్ ఫీజు చెల్లించాలి, ఒకవేళ చెల్లించకపోతే మీరు 5,000 నుంచి 10,000 రూపాయలు టిల్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వరకు చెల్లించాలనేటువంటి పరిస్థితులను నేను గమనించినటువంటి విషయాన్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు యూనివర్సిటీ యాజమాన్యాలు, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు వెంటనే యొక్క రాష్ట్రంలో చేపట్టినటువంటి యొక్క మీరు ఫీజు రియంబర్స్మెంట్ చేసే ధర్నాను విరమించి విద్యార్థులకు చక్కటి విద్యను అందించి వాళ్ళను ప్రయోజకులుగా చేసే విధంగా, మంచి భారతీయులుగా తయారు చేసే విధంగా మీరందరూ సహకరిస్తారని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి, యాజమాన్యాలకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్ కోసం అని చెప్పేసి ప్రైవేట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, పీజీ కాలేజీలు కావచ్చు మూతపడ్డాయి. ఇప్పుడు మరి ఇదే కాలేజీలో పిల్లలకు సంబంధం లేకుండా పిల్లలు కాలేజీకి వచ్చినా రాకున్నా కూడా వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రభుత్వం నుంచి వెళ్ళి శాంక్షన్ చేపిస్తూ ఉన్నారు కొన్ని చోట్ల. ఇదే కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొన్ని కాలేజీలు ఉన్నాయి, అసలు పిల్లలు కాలేజీకి రాకున్నా కూడా వాళ్ళ సర్టిఫికెట్లు ఉన్నా లేకున్నా కూడా వాళ్ళ పేర్ల మీద స్కాలర్షిప్ అప్లై చేసి తీసుకుంటా ఉన్నారు. మరి దీని మీద ఎలా స్పందిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనకు కాలేజీల మీద ఫీజు ఎంత ఉండాలి అనేది, ఫీజు నియంత్రణ చట్టం అనేది అసలు లేకుండా పోవడం వల్లనే వీళ్ళకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. దీని మీద మీరు ఏమంటారు? తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా విద్యా ఫీజు నియంత్రణ చట్టం 2025 తీసుకురావాలని ఈ తెలంగాణ యావత్ రాష్ట్రంలోని తల్లిదండ్రుల తరపున నేను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను. మీరు కేబినెట్ రివ్యూ మీటింగ్ చేయండి. ఈ యొక్క ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావడం వల్ల ఏ విద్యకు, ఏ యొక్క కోర్సుకు ఎంత ఫీజు తల్లిదండ్రులు చెల్లించాలో మీరు నిర్ణయించాలా. యాజమాన్యాన్ని నిర్ణయించుకునే విధంగా ప్రభుత్వము అవకాశం కల్పించడం వల్లనే కదా ఈ యొక్క సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును మనం సక్రమైన మార్గంలో తీసుకుపోవాలంటే మరి రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం ప్రకారంగా
మరి అదే విధంగా ఫీజు నియంత్రణ చట్టం కూడా తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు అడిగినట్లుగా కొన్ని కాలేజీలల్లో మరి తప్పిదాలు చేసేటువంటి ఏవైతే విద్యార్థులు కాలేజీకి రాకున్నా వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నట్లుగా చూపించుకుంటూ ఏ యాజమాన్యాలు అయితే ప్రభుత్వం నుంచి మరి అంటే అక్రమ పద్ధతిలో కాకుండా సక్రమ పద్ధతిలోగా మరి కాకుండా అక్రమంగా అంటే రూల్స్ కు విరుద్ధంగా మరి ఎవరైనా ఫీజు రియంబర్స్మెంట్ ను పొంది ఉంటే తక్షణమే ఆ యొక్క కాలేజీలు డిఓ గారి పరిధిలో వస్తాయా లేకుంటే మరి యూనివర్సిటీ ఏ పరిధిలో వస్తుంది? ఇప్పుడు శాతవాహన యూనివర్సిటీ పరిధిలో కొన్ని కాలేజీలు, తర్వాత మన కాకతీయ యూనివర్సిటీలో కొన్ని కాలేజీలు, అదే విధంగా ఇప్పుడు JN2 టెక్నికల్ యూనివర్సిటీ పరిధిలో ఇంజనీరింగ్ వృత్తి విద్యా కాలేజీలు అన్ని పనిచేస్తూ ఉంటాయి. మరి ఆ యొక్క కాలేజీల వీసీలు అంటే మనకు ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ గారు మనకు ఈ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు వాడు ఛాన్సలర్ గా వ్యవహరిస్తారు. మరి ఆయా యూనివర్సిటీలల్లో వైస్ ఛాన్సలర్స్ ఉంటారు, అక్కడ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్, అక్కడ డీన్స్ ఉంటారు, ఒక టీం ఉంటది. తప్పకుండా మరి ఇటువంటి విషయాల పట్ల మరి వారు పునర్పరిశీలన చేయాలా, మరి ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి ఏదైతే ప్రభుత్వం నుండి అక్రమంగా ఏదైనా కాలేజీ ఆ విధంగా పిల్లలు కాలేజీకి పోకుండా ఒకవేళ ఫీజు కనుక కట్టకుండా వాళ్ళ నుండి కనుక స్కాలర్షిప్ ప్రభుత్వం నుండి పొంది ఉంటే అటువంటి కాలేజీలను వెంటనే మూసివేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి, దాని మీద వార్తా కథనాలు వచ్చినాయి. వాటికి స్పందించి కాలేజీలు కూడా విద్యార్థులకు వాళ్ళ తప్పును ఒప్పుకొని ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే స్కాలర్షిప్ వాళ్ళ కాలేజీకి అప్రూవ్ అయిందో వాటిని విద్యార్థులకు చెల్లించినప్పటికీ కూడా మరి వీసీలు కావచ్చు, రిజిస్ట్రార్లు కావచ్చు, ఈ యూనివర్సిటీ అధికారులు ఎందుకు స్పందించడం లేదు? మరి దీని మీద ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? మీరు సరైనటువంటి ఎవిడెన్స్ ను కలెక్ట్ చేసి మనకిప్పుడు సమాచార హక్కు చట్టం ఉంది, ప్రజాస్వామ్య పద్ధతిలో అడిగి మీరు సరైనటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నప్పుడు మనం తప్పకుండా ఒక అప్లికేషన్ చేసి అది డిఓ గారి స్థాయి నుంచి మరి వీసీల స్థాయి వరకు అదేవిధంగా రాష్ట్ర వైస్ ఛాన్సలర్ వరకు తీసుకుపోయి తర్వాత మనం ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి, ఇతర హైయర్ ఎడ్యుకేషన్ చీఫ్ సెక్రటరీ కానివ్వండి, ఈ విధమైనటువంటి మనం ప్రభుత్వం అన్ని అధికారులకు మనం లేఖల ద్వారా పంపించి మరి ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వ ధనము దుర్వినియోగం అవుతా ఉంటే మనము చట్టపరంగా మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ హైకోర్టు న్యాయస్థానాలను సంప్రదించి ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రయత్నం చేయవచ్చు. మనకు ఆ విధంగా మనకు చట్టాలు అనుమతించబడ్డాయి, మనం ఆ విధంగా ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దుర్గం మారుతి, తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ జిల్లా.